గత 2 నెలలుగా ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరగాలని, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి బీసీ జనసభ ఆధ్వర్యంలో, అట్లాగే బీసీ కుల సంఘాల మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఉద్యమ కార్యాచరణ ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మరి ప్రకటించి 2 నెలలుగా మరి అన్ని ప్రెస్ మీట్లు కానీ, రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, అట్లాగే ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా కానీ, మెరుపు ధర్నా కానీ, అట్లాగే నిన్న మొన్న మనం జూన్ 15వ తారీఖు నాడు మరి ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితోటి మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు మరి చీమ చిట్టుకుమన్నట్టు కూడా లేకుండా ఇలా దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా వివరిస్తూ ఉన్నారు. వారి వైఖరిలో ఎటువంటి మార్పు లేదు, ద్వంద్వ వైఖరి కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డిలో కడుపులో కత్తులు పెట్టుకొని బీసీల యొక్క రాజకీయ అవకాశాలు దెబ్బతీయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇలా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాము, గత 6 నెలల క్రితము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరే కదా రేవంత్ రెడ్డి గారు మా సిద్ధరామయ్య తీసుకొచ్చి సిద్ధరామయ్య చేత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ప్రకటించి దాంట్లో మరి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తాము, తద్వారా 23,000 మందికి మరి ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇస్తామని చెప్పేసి మీరే కదా చెప్పింది. మీరే కదా 1,00,000 కోట్ల బడ్జెట్ను మరి ఇస్తామని చెప్పి చెప్పిండ్రు. మీరే కదా ఎంబీసీలకి మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పి చెప్పిండ్రు. కానీ ఇలా లోక్సభ ఎన్నికలు కాగానే మీరు ఎందుకు ఆగమేఘాల మీద మరి సమగ్ర కులగణన జరగకుండా 42% రిజర్వేషన్ పెంచకుండా స్థానిక సంస్థల నిర్వహణ కోసం మీరు ఎందుకు ప్రయత్నం చేసిండ్రు? రేపు వస్తుంది షెడ్యూలు, ఎల్లుండి వస్తుంది షెడ్యూల్ అని ఎందుకు మీరు హడావిడి చేసిండ్రు? ఎందుకు మీరు మొత్తం కూడా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీని అంతా కూడా సమాయత్తం చేసిండ్రు? ఇది ద్వంద్వ వైఖరి కాదా అని చెప్పేసి మీరు మోసపూరితంగా వివరిస్తలేరా బీసీల పట్ల అని చెప్పేసి చెప్తాను. మేము బయటకు రాగానే, మేము కొట్టాడ చాలు చేయగానే, మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయగానే, అంతకుముందు ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా చేయగానే, రాష్ట్రమంతా తిరగగానే మీరేం చెప్తున్నారంటే మీ కొంతమంది సంఘాలను పెట్టుకొని, కొద్దిమంది బీసీ కమిషన్ పెట్టుకొని, అట్లాగే కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని మరి అందరినీ కూడా దగ్గర పిలిచి స్పష్టమైన వైఖరి చెప్పట్లేదు. కానీ ఇండైరెక్ట్గా మరి వీళ్ళు ఆఫ్ ద రికార్డుగా ఏం చెప్తున్నారంటే మేము సమగ్ర కులగణన చేస్తాము, మేము స్థానిక సంస్థల ఎన్నికలు మేము వాయిదా వేస్తున్నాము, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆఫ్ ద రికార్డు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి చెప్పట్లేదు. రెండో వైపు మాకు ఇంకొకటి బ్యాక్డోర్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మాకు స్పష్టమైనటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం మాకు ఉంది. కొద్దిమందికి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారే ఆర్థిక సహాయం చేసి హైకోర్టును ఆశ్రయింపై హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయించి ఆ హైకోర్టు ప్రైవేట్ పిటిషన్ల ద్వారా ఈ సమగ్ర కులం జరగకుండా మరి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టుగా మాకు స్పష్టమైనటువంటి మాకు విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉన్నది. దాంట్లో ఏంటంటే మేము ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా అధికారుల చేత మరి జరుగుతుంది, దానివల్ల స్థానిక సంస్థల యొక్క మరి పాలన కుంటుపడుతుంది. కాబట్టి మీరు ఎన్ని రోజులు అఫీషియల్స్ తోటి నిర్వహిస్తారు, అందుకోసం ఇమీడియట్గా మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమని చెప్పి మరి హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించుకొని, హైకోర్టు డైరెక్ట్ చూసినరా నేను ప్రయత్నం చేసిన సమగ్ర కులగణన చేయడం కోసం నేను ప్రయత్నం చేసిన, ఇగో బీసీ కమిషన్ మురాయించిన, బీసీ సంఘాలని మురాయించిన, మేధావుల్ని కూడా నేను పిలిచి మాట్లాడినా, మేము మా వాళ్ళు మాట్లాడిండ్రు. కానీ ఇగో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు డైరెక్షన్ ఏంటంటే ఇమీడియట్గా ఎలక్షన్స్ నిర్వహించమంటుంది. నేనేం చేయాలి? కాబట్టి నేను స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నా అని చెప్పేసి ఒక సాకు కోసము ఇలా హైకోర్టును కూడా మరి మేధావుల్ని కూడా బీసీ కమిషన్ కూడా వాడుకొని లీగల్ ఇష్యూలోకి నెట్టి మరి సమగ్ర కులగణన జరగకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. మేము రాహుల్ గాంధీ మీకు మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చెప్పింది ఏంది? లోక్సభ ఎన్నికల సందర్భంలో మీరు దేశమంతా తిరిగి రాజ్యాంగాన్ని పట్టుకొని ఇగో నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని మొత్తం కూడా రద్దు చేశాడు, ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నాడు, రిజర్వేషన్లను కూడా మొత్తం ఎత్తేస్తారని చెప్పేసి మీరు మాట్లాడింది కదా. మరి మీ నాయకుడు, మీ శిష్యుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి బీసీలు ఓట్లేస్తే, ఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే గెలిచిన తర్వాత వారు మీ మార్గంలో కాకుండా నరేంద్ర మోడీ మార్గంలో నడుస్తున్నాడు. మరి వారికి ఏం అడ్డం వచ్చిందో మీరు చెప్పాలని చెప్పేసి, లేదా మీరు ఇద్దరు కలిసి నాటకం ఆడుతుంటారు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో భాగస్వామైనటువంటి బిడ్డలము, ఇలా సామాజిక న్యాయం కోసము మరి దాదాపుగా 2 దశాబ్దాలుగా కొట్టాడుతున్న బిడ్డలము అందరం మేము అడుగుతా ఉన్నాము. ఇలా నేను సబ్బడ్డ కులాలకి, తెలంగాణ ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మనము ఈ అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, అన్ని శాంతియుతంగా మనం 2 నెలల నుంచి మరి ప్రెస్ మీట్లు అయిపోయినాయి, అట్లాగే రౌండ్ టేబుల్ సమావేశాలు అయిపోయినాయి, ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా చేసినాము, అంబేద్కర్ విగ్రహం దగ్గర మహాధర్నా అయింది ఇందిరా పార్క్ దగ్గర. అయినప్పటికీ చీమ కుట్టినట్టు కూడా రేవంత్ రెడ్డి గారు మరి లేదు, మరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు. అందుకోసం ఇక మిగిలింది మనకు పోరాటమే. ఆ పోరాట మార్గంలో మనం ముందుకెళ్దాం. అందుకోసమే బీసీ జనసభ రేపు జూలై 15వ తారీఖు నాడు చలో సెక్రటరీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దాన్ని వేలాదిగా తరలి వచ్చి హైదరాబాద్ దిగ్బంధం చేద్దాం. మనము ఈ కాంగ్రెస్ పార్టీని అటు రాహుల్ గాంధీ యొక్క కళ్ళు తెరిపించి, ఈ రేవంత్ రెడ్డి యొక్క కళ్ళు తెరిపించి మనము మన హక్కుల్ని సాధిద్దాము. సమగ్ర కులగణన జరగడం ద్వారా మాత్రమే మనకు 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ దక్కుతాయి. అట్లాగే
బీహార్ మోడల్ లాగా బీహార్ మోడల్గా తీసుకుంటే మరి మనకు బీసీ ఎస్సీ ఎస్టీలకు అట్లాగే అగ్రకుల పేదలకి దాదాపుగా 75% రిజర్వేషన్ సూకీలు ఇవాళ బీహార్లో వస్తున్నాయి. అంటే వాళ్ళు సమగ్ర కులగణన చేసుకొని బీహార్లో గొప్పగా బీసీలకి ఎంబీసీలకి రిజర్వేషన్లు పెంచుకొని అట్లాగే ఎస్సీ ఎస్టీలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కలిపితే 75%, 65% ఏమో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ఇలా బీహార్లో ఉన్నాయి. అట్లాగే 10% ఈడబ్ల్యూఎస్ ఉంది. అందుకోసమే బీహార్ మోడల్గా ఈ రాష్ట్రంలో కూడా మరి రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఒక సుదీర్ఘ పోరాటానికి మనం రావాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం సబ్బండ వర్గాలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రకుల పేదలు అందరూ కూడా తెలంగాణ సమాజం అంతా దీంట్లో కలిసి రావాలని చెప్పేసి జూలై 15వ తారీఖున జరగబోయే చలో సెక్రటరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి బీసీ జనసభ విజ్ఞప్తి చేస్తూ ఉంది. థ్యాంక్ యూ.